హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకు తక్కువ బడ్జెట్లో ప్లెయిన్ వార్డ్రోబ్ షెల్ఫ్స్ని రిచ్ లుక్ వచ్చేలా ఎలా చేయాలో చూపిస్తాను. డోంట్ స్కిప్ టిల్ లాస్ట్. ఈ డిజైన్ వేయడం కోసం నేను అమెజాన్లో ఈ గోల్డెన్ స్ట్రిప్స్ని తీసుకున్నాను, విచ్ కాస్ట్ మీ అరౌండ్ 285 రూపీస్. 50 మీటర్స్ లెంత్ ఉంటుంది. ఈ అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ నేను రఫ్గా ఈ డిజైన్ ప్లాన్ చేసి డైమెన్షన్స్ అన్నీ తీసుకున్నాను సో దట్ నాకు ఈజీ అవుతుందని. యాక్చువల్లీ మనకి టీ పట్టి స్ట్రిప్స్ అని మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇంటీరియర్ చేసినప్పుడే మనం కార్పెంటర్కి చెప్తే నచ్చిన డిజైన్ వాళ్ళే చేస్తారు. నాకైతే ఈ ప్లాన్ ముందే ఉంది, సో అందుకనే కార్పెంటర్తో ఓన్లీ ప్లెయిన్ వార్డ్రోబ్సే చేయించాను. ఇప్పుడు టీ పట్టి స్ట్రిప్స్ పెట్టించామనుకోండి, లైఫ్ లాంగ్ అదే డిజైన్ చూస్తూ ఉండాలి. బట్ ఈ గోల్డ్ టేప్ యూస్ చేస్తే మనకు నచ్చిన డిజైన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. ఈ గోల్డ్ స్ట్రిప్స్ నాట్ ఓన్లీ ఫర్ షెల్వ్స్ అండి, మనం వాల్స్కి కూడా వేసుకోవచ్చు. అలాగే ఫ్లోర్ టైల్ గ్యాప్స్ని కవర్ చేయడానికి కూడా ఇవి యూజ్ చేస్తారు. ఇవి వాటర్ ప్రూఫ్, చాలా స్టిక్కీగా కూడా ఉంటాయి. ఈ టేప్కి మనకి బ్యాక్ సైడ్ పేపర్ లాంటిది అటాచ్ చేసి ఉంటుంది. సో మనం స్టిక్ చేసేటప్పుడు ఆ పేపర్ని తీసి జస్ట్ స్టిక్ చేయడమే. చాలా ఈజీ అండి, ఎవరైనా చేయొచ్చు. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఫైనల్లీ. వేరే రూమ్లో ఇలా డిజైన్ వేశాను. అలాగే మా వాష్ బేసిన్ దగ్గర ప్లెయిన్ వాల్ ఉందని దానికి కూడా ఇలా ర్యాండమ్ లెన్స్ తీసుకుని ఇలా స్టిక్ చేశాను. ఇది మాత్రం చాలా బాగా వచ్చిందండి. మనం ఇలా మిర్రర్స్కి బోర్డర్లా కూడా స్టిక్ చేయొచ్చు. యూ కెన్ సీ హియర్. టోటల్గా ఈ వాల్ అయితే చాలా బాగా హైలైట్ అయ్యింది విత్ దీస్ గోల్డెన్ స్ట్రిప్స్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.